పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. తన చారిటీ సంస్థల జోలికి రావద్దని హెచ్చరిక. జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే త్వరలో పులివెందులకు బై ఎలక్షన్ స్పష్టం చేసిన రఘురాం కృష్ణంరాజు. లోని క్యాంపు కార్యాలయంలో పవన్ తో నిమ్మల భేటీ. ఈ నెల 24న జరగనున్న కుమార్తె శ్రీజ వివాహానికి ఆహ్వానం. వినాయకుడి మండపం వద్ద రగడ. మంత్రి కోమటిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం మండిపడ్డ వైసీపీ నాయకులు. మాజీ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని, తమ కుటుంబాన్ని చీల్చడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం హరీష్ రావు తన కూతురి అడ్మిషన్ కోసం విదేశాల్లో ఉండగా అక్కడ మీడియా ఆయనను కవిత ఇష్యూపై ప్రశ్నించింది. కానీ ఆయన సమాధానం చెప్పలేదు. అయితే ఈ రోజు కాకపోయినా రేపైనా హరీష్ రావు కవిత చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిందే. ఇందాక లాస్ట్ లో మాట్లాడుతూ అంటున్నాడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలేదట. నేనేం ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు, మీరు ఒకవేళ మా ఛాలెంజ్ ను స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయను. మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిస్తా ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చాము. మీరు ఒక్క ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? దమ్ముంటే అసెంబ్లీలో ఎవరు అబద్దాలు మాట్లాడుతున్నారు? మళ్ళీ అంటాడు మొత్తం బీఆర్ఎస్ తప్పుడు మాట్లాడింది. తప్పుడు మాట్లాడడం మీరు. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని అబద్దం ఆడింది మీరు. ఇవాళ 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఇచ్చాం. 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. 37 లక్షల. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసిండ్రు. తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఓ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. ఎవ్రీ కన్స్యూమర్ 24/7 క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్. 60 ఏళ్లలో దాని పని ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నిజానికి వారికి లభించిన ప్రాధాన్యత మన పార్టీలో బహుశా 1-2 వేల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో మన నాయకులకు దక్కింది. 5 ఏళ్ళు మంత్రిగా, మరొక 5 ఏళ్ళు స్పీకర్ గా, రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ ఉన్నంత కాలం అత్యున్నత స్థాయిలో 10 ఏళ్ల పాటు అన్ని పదవులు కూడా వారు అనుభవించారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయనకే పెద్దపీట వేసి ఆయననే మరి ఒక 5-6 ముఖ్య సీనియర్ నాయకులతో, ఆయన్ని కడేశ్వర్ గారిని, కేశవరావు గారిని, హరీష్ రావు గారిని, నిరంజన్ రెడ్డి గారిని, ఇట్లా సీనియర్లతో కమిటీ లాగేసి పెద్ద కేసీఆర్ గారు అలాంటి సమీక్షా సమావేశాలు పార్లమెంట్ లో వారీగా నిర్వహించమంటే నిర్వహించాను. అప్పుడు కూడా అందరికంటే ఎక్కువ గట్టిగా మాట్లాడి పోచారు కాదు, ఏం కాదు ఇట్లాంటి చాలా చూసినాం, తప్పకుండా మళ్ళీ తిరిగి మనం ఒక గోడకి బంతి కొడితే ఎంతైతే. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన జోలికి వస్తే సహించేది లేదని, వారం రోజుల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన 120 ఏళ్లు బతుకుతున్నానంటున్నారు, కానీ నేను తలుచుకుంటే 125 రోజుల్లోనే పైకి పోతారు. నా ప్రేయర్ బుక్ లో అందరి పేర్లు రాసుకున్నాను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన చారిటీ సంస్థల జోలికి రావద్దని హెచ్చరించారు. ఏడుస్తున్నాడు ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. 4 వస్తావా సూపర్ 6 గురించి అడిగితే దమ్ముంటే కొయ్యరా. నాతో పెట్టుకున్నాడు ఎవడు మిగల్లా. 7గురిలో 7గురు పోయారు. మీరు ఆలోచించక ముందే నన్ను చంపాలని అందరూ పోయారు. అమెరికన్స్ పోయారు, ఇండియన్స్ పోయారు. ఏడుస్తున్నాడు ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాలు, పండుగల సమయాల్లో మహిళలు కనిపిస్తే చాలు ఈవిటీజింగ్ చేస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యువతితో ఓ వ్యక్తి చేసిన పనికి నేటిజన్లు అతనిపై మండిపడ్డారు. తన పక్క సీట్లో కూర్చొని ఉన్న యువతి ఎదపై వ్యక్తి అసభ్య తీరుగా అక్కడే చూస్తూ ఉండిపోతాడు. ఇది గమనించిన యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా అయింది. విజయవాడ పోలీసులు వైరల్ అయిపోయారు. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ యాదవ్ ఆన్ డ్యూటీలో ఉండి తప్పతాగి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతన్ని కాలర్ పట్టుకుని నిలదీసింది. గట్టిగానే చేతులతో బుద్ధి చెప్పింది. దీంతో ఈ గొడవలో జోక్యం చేసుకున్నాడు బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు. కానీ పరిస్థితి తీవ్రం కావడంతో ఇద్దరిని బాధినట్లు తెలుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ రాహిత్యం ఈ కింద 2 కానిస్టేబుళ్లను ఇప్పటికే సస్పెండ్ చేయగా నేటిజన్ల రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నైట్ డ్యూటీ ఉన్నమ్మా నిన్న. 45 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని ప్రధానిని లోకేష్ కోరారు.
ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. కోట్లాది పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పులివెందలకు బై ఎలక్షన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురాం కృష్ణంరాజు. జగన్ ఎమ్మెల్యే సభ్యత్వంపై డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని బాంబ్ పేల్చారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే ఎమ్మెల్యే పదవికి అర్హత లేనట్లే భావించాలని తెలిపారు. రఘురాం కృష్ణంరాజు మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నా అని తెలిపారు. రఘురాం కృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదని కౌంటర్ ఇస్తున్నారు. రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అంచేత అది కుదరదు అంటానికి లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఆయన ఎంపిక కావచ్చు, ఇంకెవరైనా ఎంపిక కావచ్చు. అందరికీ నమస్కారం. వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయిన వ్యక్తికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. హరిద్వార్ లో వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో గంగా నదిలో అదుపు తప్పి నిఖిల్ గుప్తా పడిపోయాడు. అక్కడ ఉన్నవారు సాయం కోసం అరుస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు ఆ వ్యక్తి. ఈ సమాచారం అందుకొని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ తరుణంలోనే ఈ సంఘటన వినాయక నిమజ్జన వేడుకలో ప్రజలలో కలకలం రేపింది. అధికారులు ప్రజలను నదీ ప్రవాహానికి దగ్గరగా వెళ్లకుండా సురక్షితంగా ఉండమని హెచ్చరిస్తున్నారు.